ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు రాము. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన మున్సిపల్ పాలక వర్గం. అష్టమి రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలంటూ పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అధికారులు, కాంట్రాక్టులు కుమ్మక్కు. మున్సిపల్ పాలక ఆదాయానికి గండి కొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతల మండిపాటు. లాభాల వాటా చెల్లింపుపై సింగరేణి కార్మికుల అసంతృప్తి. యాజమాన్యం తప్పుడు లెక్కలు చూపించిందంటూ మందమరి హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి ఆరోపణ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం పాలకవర్గం మంగళవారం రోజున పలు ఏరియాల్లో పర్యటించి సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమ ప్రదేశాలను పరిశీలించారు. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన బుధవారం అష్టమిన గౌరమ్మను నిమజ్జనం చేయడానికి పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, పురపాలక సంఘం చైర్మన్ పెంట రాజేలతో పాటు కౌన్సిలర్లు పర్యటించి సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం రోజున నిర్వహించే బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నాయకత్వంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. పండితులు, సిద్ధాంతులు చెప్పిన విధంగా అష్టమి రోజున మహిళలు సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు 8 గంటలకు ఈ బతుకమ్మ నిమజ్జన పాయింట్లను పరిశీలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉదయం గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వం లోపల మా మున్సిపల్ పాలకవర్గం అందరం, అదేవిధంగా మాజీ కౌన్సిలర్సు, నాయకులు, మున్సిపల్ అధికారులు కూడా దాదాపు పట్టణంలో ఉన్న 4 మూలల ఏదైతే చాలా ప్రధానమైన బతుకమ్మ నిమజ్జన స్థలాలు ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ విశ్వనాథాలయం నుంచి తీసుకుపోయే ఏరియాలు, ఎక్కువ శాతం నిమజ్జనం చేసే స్థలాలు 6 పొద్దున 8 గంటలకు ఎమ్మెల్యే గారు బ్రహ్మంగారి గుడి దగ్గర, అదేవిధంగా అమరుల స్తూపం, అదేవిధంగా రాముని చెరువు, పోచమ్మ చెరువు, అదేవిధంగా సాయికుంట, కాలేజీ రోడ్ ప్రాంతాలను కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మహిళా సోదరుల మిత్రులు చెప్పినట్టు రేపు మహిళా సోదరుల అక్కలు చెల్లెళ్ళు ఒకటే ఆలోచించుకోవాలి. దాదాపుగా అయ్యగారులు, సిద్ధాంతులు చెప్పిన దాని ప్రకారం అష్టమి రోజు ఏదో గౌరమ్మను నిమజ్జనం చేయాలనేది బతుకమ్మ ఈ బతుకమ్మను నిమజ్జనం చేస్తే ఆ ఊరికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ప్రాంతానికి కానీ మంచి జరగాలని ఉద్దేశంతో సిద్ధాంతులు, అయ్యగారులు చెప్పిన దాని ప్రకారం సద్దుల బతుకమ్మను రేపే నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కావున మహిళా సోదరులు అందరూ దీన్ని గ్రహించి రేపు నిమజ్జనం దిశగా మీరందరూ కూడా మరి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం పొద్దుటి నుంచి జరుగుతుంది. ఉదయం ఇప్పటి వరకు దాదాపు 11-12 గంటల వరకు కూడా అన్ని ప్రాంతాలు పరిశీలించి ఎక్కడ మహిళా సోదరులు బతుకమ్మలు తీసుకొని వచ్చేటప్పుడు ఎక్కడ చిన్న గుంత కూడా లేకుండా, బురద అంటకుండా, మరి నిమజ్జనం చేసే స్థలాల్లో అన్ని ఏర్పాట్లు, కాలుకు బురద అంటకుండా కూడా ఏర్పాట్లు చేసే విధంగా డస్ట్ వేయడం కానీ, లైట్ల అరేంజ్మెంట్ కానీ, మరి అనేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు
సద్దుల బతుకమ్మ పురస్కరించుకొని ఉదయం 9 గంటల నుండి మరి గౌరవ ఎమ్మెల్యే గారు నడిపెల్లి దివాకర్ రావు గారి నాయకత్వంలో, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య గారి నాయకత్వంలో మరి సద్దుల బతుకమ్మ ఎక్కడైతే నిమజ్జనం పాయింట్లు ఉన్నాయో బ్రహ్మంగారి గుడి పాదమంచాల వద్ద అనుకుంది, కాజ్వే బైపాస్ రోడ్ దగ్గర, అలాగే హైటెక్ సిటీలో, జన్మభూమి నగర్లో, అలాగే గోదావరి పాయింట్ మరియు ఈ సాయికుంట ఈ తిరుమలగిరి కాలనీలో మరి పెద్దలు ఎమ్మెల్యే గారితో ముఖ్య నాయకులు టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మరి విచ్చేసి మరి ఈ యొక్క ప్రాంతాన్ని మరి శుభ్రంగా ఉంచాలి. మరి రేపు మహిళా తల్లులందరూ కూడా నిమజ్జనం చేసుకుంటా ఇక్కడ బతుకమ్మ ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటారు కాబట్టి ఈ ప్రాంతాలన్నింటిలో అన్ని ప్రాంతాలలో కూడా లైట్లు ఏర్పాటు చేయాలి. మరి ఈ ప్రాంతంలో కొంత డస్ట్ గిస్ట్ పోసి మహిళా తల్లులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆడుకోవాలనే ఉద్దేశంతో వారు ఈ ప్రాంతం అంతా ఈ పాయింట్లన్నీ పర్యటించి మరి గౌరవ ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి గత 2 సంవత్సరాల నుంచి మనం కరోనా మహమ్మారి ద్వారా మనం ఏ పండుగ కూడా సరిగా ఉత్సాహంగా చేసుకునే సందర్భం. మరి మహిళా తల్లులు అయితే బతుకమ్మ పండుగ ఎంతో ఉత్సాహంగా చేసుకునేవారు. ఈ 2 సంవత్సరాలు మరి చేసుకోవడం లేదు. కానీ ఈసారి మాత్రం ఎక్కడ చూసినా మహిళా తల్లులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ దసరా సద్దుల బతుకమ్మను ఉత్సాహంగా జరుపుకుంటున్న సందర్భం. వారికి ఎలాంటి కూడా ఇబ్బందులు కలగద్దు. ఎక్కడైనా రోడ్ల పొంటి కూడా ఏదైనా చిన్న చిన్న రంధ్రాలు అలాంటివి ఉంటే కూడా అది కూడా పూడ్చే కార్యక్రమం మున్సిపల్ తరపున మరి గౌరవ చైర్మన్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు. మరి పట్టణంలో ఈరోజు మరి మున్సిపల్ వెలు నుండి ఎక్కడైతే మరి సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మరి ప్రతి పాయింట్ను గౌరవ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారి మరి ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ పెంటరాయ గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి బతుకమ్మ నిమజ్జన పాయింట్ను మరి పొద్దున్న నుంచి ఎమ్మెల్యే గారు పరిశీలన జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈరోజు మరి 5వ వార్డులో ఇక్కడ తిరుమల కాలనీ మరి సాయికుంట చెరువులో కూడా బతుకమ్మ నిమజ్జన పాయింట్ను ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ చూడడం, ఇక్కడ ఏం ఏర్పాట్లు ఉన్నాయో ఏం కావాలన్నా కూడా అధికారులకు మరి ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి గతంలో ఎన్నలేని విధంగా ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత మరి గౌరవ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మరి మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో గౌరవ యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా ప్రతి వార్డులో కూడా ఎక్కడ కూడా మహిళా సోదరులకు ఇబ్బంది కలగద్దని ఒక మంచి ఉద్దేశంతో మరి ప్రతి జాగాలో కూడా ఈసారి మరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఆడే యొక్క కార్యక్రమంలో మరి మున్సిపల్ నుంచి కూడా అన్ని విధాల మరి నిధులు సమకూర్చి ప్రతి జాగాలో కూడా మనం డస్ట్ వేసే కార్యక్రమం, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మరి చూసే విధంగా కూడా మున్సిపల్ నుంచి అన్ని విధాల మరి సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా బతుకమ్మ ఆడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు లైటింగ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మరి మున్సిపల్ వెలుగు నుంచి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఒక్కసారి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మంచిర్యాల పట్టణంలో మరి అందరూ రేపు మరి సద్దుల బతుకమ్మ రేపు ఆడుకోవాలని మరి ఏదైతే అయ్యగారులు సిద్ధాంతాలు చెప్పిన ప్రకారంగా మరి రేపు అష్టమి రోజునే ఆడాలని కూడా అందరూ తెలియజేయడం. మంచిర్యాల మున్సిపాలిటీలో వాడకం లేని వాహనాలను స్క్రాప్గా పరిగణించి నిన్న నిర్వహించిన వేలంపాట రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ 14 మంది కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. లక్షల రూపాయల విలువైన వాహనాలను కాంట్రాక్టర్లంతా కుమ్మక్కై సిండికేట్లా ఏర్పడి కేవలం 84,000 రూపాయలకే దక్కించుకోవడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఇది మున్సిపల్ అధికారుల నిధులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడంలో భాగమే అవుతుందని ఇటీ వేలంపాట రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఆర్టీఏ అధికారుల ఎస్టిమేషన్ ప్రకారమే వేలంపాట నిర్వహించామని చెబుతున్నా అధికారులు కనీసం వాహనాల దగ్గరికి వెళ్ళడానికి, నడవడానికి కనీసం దారి కూడా లేని పరిస్థితుల్లో ఆర్టీఏ అధికారులు వాహనాలను చూడకుండానే ఎస్టిమేషన్ వేయడం జరిగిందన్నారు. దీనికి కాంట్రాక్టర్లు కుమ్మకై అతి తక్కువ సొమ్ముతో లక్షలాది రూపాయలు విలువైన వాహనాలను సొంతం చేసుకుందామని కుట్ర పన్ని ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందని అన్నారు. వెంటనే ఈ టెండర్లు రద్దు చేసి తిరిగి ప్రచారం చేసి మరోసారి టెండర్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాలకపక్షం కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా సహకరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్, షేక్ మాజిద్, కౌన్సిలర్లు రామగిరి బానేష్, సల్లా మహేష్, ప్రకాష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు కొండా చంద్రశేఖర్, నాంపల్లి శ్రీనివాస్, పూదరి ప్రభాకర్, శ్రీరాముల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు నమస్కారము. ఈరోజు దసరా పండుగ రాబోతున్నది.
సద్దుల బతుకమ్మ కూడా ఉంది కాబట్టి ముందుగా పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచిర్యాల పట్టణంలో ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో కొన్ని అవకతవకలు చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరమైన విషయము. ఎందుకంటే మరి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రభుత్వం తరఫు నుండి వచ్చిన డబ్బు కానీ, మరి ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు కానీ విపరీతంగా ఉన్నాయన్న సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. జనరల్ ఫండ్ అనేది చాలా అక్యుములేట్ అయి ఉంది. ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో పయనిస్తుండగా ఈరోజు జరుగుతున్న ఒక చిన్న అవకతవక మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. మేము కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. ఎందుకంటే మరి మంచిర్యాల పట్టణంలో ఎంతో శానిటరీ వింగ్ కొరకు సంబంధించిన ఎన్నో వెహికల్స్ ఇక్కడ పని చేయకుండా ఉన్నాయి. అంటే పని చేయకుండా ఉండవు అంటే అవి పని రిపేర్ చేసుకొని పని చేసుకోవచ్చు, కానీ వాటిని పని చేయకుండా మూలకు పడేసి దాన్ని స్క్రాప్ కింద అమ్మే ప్రయత్నం జరిగింది. మరి దానికి మున్సిపల్ అధికారులు రూల్ ప్రకారమే మరి ఆర్టీఓ ఆఫీస్కు రాయడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఇంత డబ్బు మాత్రమే వాళ్ళు కొంత కొటేషన్ ఇవ్వడం జరిగింది. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత కొన్ని 10 లక్షల విలువ చేసే వస్తువులను ఆర్టీ అధికారులు కేవలము 1,80,000 మాత్రమే కొటేషన్ చేయడం అనేది కొంత విచిత్రకరమైన పరిస్థితి. మరి వాళ్ళు వెహికల్స్ని మరి స్క్రాప్ను చూసారా చూడలేదా, లేకుంటే ఎవరిదైనా ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరి దాన్ని తక్కువ కొటేషన్ ఇచ్చి తక్కువకు కోట్ చేసి ఎస్టిమేషన్ వేసినారో అర్థం కాలేదు. కానీ మరి ఆర్టీ అధికారులు 80,000కు మాత్రమే ఒక 6 వెహికల్స్ని మరి స్క్రాప్ కింద వారు చూపించడం జరిగింది. దాని వాల్యూ 80 లక్షల వరకు మాత్రమే చూపించడం జరిగింది. కానీ దాని టెండర్ మున్సిపాలిటీ అధికారులు దాని టెండర్ పిలవడం వల్ల ఓపెన్ యాక్షన్కు రావడం వల్ల కొంతమంది కాంట్రాక్టర్లు కుమ్ముకై మరి దాన్ని కేవలం 89,000 మాత్రమే వాడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అధికారులు టైంకు ఇక్కడ ఓపెన్ యాక్షన్ పెట్టకపోవడం అనేది ఒక తప్పు. ఆ 2-3 గంటలు వాళ్ళు డిలే చేయడం వల్ల కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన కాంట్రాక్టర్లు కుమ్ముక్కు అయిపోయి మరి 10 లక్షల వస్తువులు కేవలం 89,000 మాత్రమే కొనుక్కోవడం జరిగింది. దానివల్ల మున్సిపాలిటీకి దాదాపు 9 లక్షల రూపాయల నష్టం జరిగింది. 9 లక్షల నష్టం మున్సిపాలిటీ అనంటే మనందరికీ నష్టం జరిగినట్టే లెక్క. మంచిర్యాల ప్రజలందరికీ 9 లక్షల రూపాయల నష్టం జరిగినట్టు లెక్క. దీనికి అధికారులు ఎలాంటి ఇబ్బంది నిందించడానికి వీల్లేదు. కాకపోతే ఎవరో కొంత వ్యక్తులు, ఒక అజ్ఞాత వ్యక్తి, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి ఎవరో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నడిపించినట్టుగా ఈ కథ మనకు అర్థమవుతుంది. దీని గురించి మేము ఈరోజు కాంగ్రెస్ కౌన్సిల్లో అందరము మరి కమిషనర్ గారిని కలిసి, సార్ మరి ఇది అవకతవకలు జరిగినాయి, ఇది అన్యాయము, ప్రజల సొమ్మును మనం దుర్వినియోగం చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వెంటనే మనం దీన్ని సరిదిద్దాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. వెంటనే ఇటువంటి టెండర్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకాల్ చేయండి. ఎలాగో ఈ టెండర్ మళ్ళీ కౌన్సిల్కి రావడం జరుగుతుంది. కౌన్సిల్లో మరి మేమందరం చర్చించి, అన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చించి మరి దానిపై నిర్ణయం తీసుకుంటాము. కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము మాత్రం ఆ టెండర్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము. అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా చేయకూడదని మేము వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ప్రజల లోపల ఎప్పుడైతే ఈ అనుమానం ఎప్పుడైతే వస్తుందో మనం దాన్ని దిద్దాల్సిన అవసరం మనందరి రాజకీయ నాయకులుగా మనందరి మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరిస్తారనే ఉద్దేశం కొద్దీ మేము ఇలా కమిషనర్ గారి రిప్రజెంటేషన్ జరిగింది. అలాగే చైర్మన్ గారికి కూడా మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి మరి వాటికి కూడా కలిసి మేము పర్సనల్గా చెప్తాము. ఎందుకంటే ఇలాంటి చిన్న తప్పులు దొరలడం వల్ల ఈ లక్షల లోపల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతాయి. ఇది కౌన్సిలర్లకు చెడ్డ పేరు, మంచిర్యాల పట్టణానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మరి వారు కూడా మాతో సహకరించి తప్పకుండా ఇటువంటి తప్పులు ఇక ముందు కూడా జరగకుండా చూస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ కాలక్షేపం మండపంలో మంగళవారం రోజున దుర్గాదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత నవరాత్రులను పురస్కరించుకొని స్థానిక కాలక్షేపం మండపంలో మహిళా భక్తుల సమక్షంలో అమ్మవారికి సప్తమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం మండప కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బోడ ధర్మేందర్, విశ్వనాథ ఆలయ కమిటీ డైరెక్టర్ రీనా రాణిదాస్ తదితరులు పాల్గొన్నారు.
వస్తున్నారు. ఈ మంచిర్యాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అందరినీ అమ్మవారి చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ పూజ మరో 3 రోజులు కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుచున్నాము. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కృషితో సోమగూడెం క్రీడా మైదానం అభివృద్ధి జరుగుతుందని సోమగూడెం సర్పంచ్ కోరకొప్పుల ప్రమీలా గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం బెల్లంపల్లి మండలం సోమగూడెం భారత్ కాలనీ శిశు మందిర్ క్రీడా మైదానంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న భారీ లైటింగ్ సెట్టింగ్, గ్రౌండ్ ఆధునీకరణ పనులు ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పరిశీలించారు. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ కార్యక్రమాలకు సంబంధించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రమీలా గౌడ్ మాట్లాడుతూ సోమగూడెంలో మినీ ఫంక్షనల్ క్రీడా మైదానానికి చుట్టూ పెన్షన్ పెట్టించడంతో పాటు భారీ లైట్లను క్రీడాకారుల కోసం ఏర్పాటు చేయడం కోసం సింగరేణి అధికారులు మాట్లాడి మంజూరు చేయించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. సోమగూడెం గ్రామ పంచాయతీ అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరించిన దుర్గం చిన్నయ్యతో పాటు మందమరి సింగరేణి జీఎం స్థానిక నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆరపల్లి ప్రవీణ్, కార్యదర్శి మెరుగు లక్ష్మణ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిద్ధయ్య, నాయకులు గోపాల్, గాండ్ల సమ్మయ్య, చీమల శైలజ, దూలం తిరుపతి, శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మా ఎమ్మెల్యే గారు చిన్నయ్య గారు మరి మినీ ఫంక్షన్ హాల్ చేయాలి గాసు గోదామను. మరి శిశు మందిరి గ్రౌండ్ బాగా గలీజ్గా ఉన్నది, దీనికి కంపౌండ్ కావాలి, చుట్టూ కంపౌండ్ కావాలి అని చెప్పంగానే జిఎం గారికి నాకు ఫోను లైన్లుండని కలిపి రేపు కంపల్సరీ మా కార్యకర్తలందరూ శిశు మందిరి గ్రౌండ్లో ఉంటారు. మరి నేను కూడా 9 గంటలకు వస్తున్నా, మీరు కూడా జిఎం గారు 9 గంటలకు రావాలి అని చెప్పి కార్యక్రమం పెట్టుకొని గ్యాస్ గోదామను మినీ ఫంక్షన్ హాల్ చేసిండు. మరి శిశు మందిరి గ్రౌండ్ను చుట్టూ కాంపౌండ్ వాల్ చేపించిండు. మళ్ళీ ఇప్పుడు మొన్న చెప్పంగానే మరి శిశు మందిరి గ్రౌండ్లో అసలే చీకటి, చెత్త చెదలు, అసలు పాములు అని చెప్పి ప్రజలందరూ చెప్పంగానే నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగానే మన సోమగూడెం వచ్చి మా సోమగూడెం కార్యకర్తలందరి సమక్షంలో జిఎం గారికి మాట్లాడి అర్జెంటు దసరా లోపల బతుకమ్మ సద్దులు కాకముందే లైట్లు తంబాలేసి లైట్లు వేయాలని చెప్పంగానే జిఎం గారు స్పందించి మరి ఎమ్మెల్యే మాట మీదకి వెళ్ళి మరి ఇక్కడ గ్రౌండ్ల లైట్లు వేపించినందుకు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి మన జిఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి బావి మీద మేము ఒక మెమండరం ఇస్తే దాన్ని స్పందించి ఏజెంట్ గారికి అంతా పంపిన తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు మాకు తినకపోతే మళ్ళీ మొన్న మా ఆదివారం రోజు ఒక సర్పంచ్ ఇంటికి ఛాయ్ తాగడానికి వచ్చిన తర్వాత అందరం కార్యకర్తలు అందరం కలిసి సర్పంచ్ ఆధ్వర్యాన 2 చేతుల నమస్కరించి సమస్య చెప్పంగానే ఏజెంట్ జిఎం గారికి ఫోన్ చేసి వెంబడే తెల్లారి 6:30కు వచ్చి అరే ఆడపిల్లలు బతుకమ్మ ఆడతారు, సోమగూడెం గ్రౌండ్లో ఏం మరమ్మతులు ఇవ్వట అని దాదాపు ఒక 10 లక్షల ఎక్స్పెంట్తో ఈరోజు ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. అట్లాగే సర్పంచ్ అక్క తను కూడా చొరవ తీసుకొని ఈ గ్రౌండ్ చెత్త చెదారం ఇదంతా లీడ్ తీసుకొని ఆమె కూడా ఈ 4-5 రోజుల నుంచి కష్టపడుతూ గ్రౌండ్ కాస్తూ లీడ్ చేసుకుంటుంది. అందరికీ బస్ తరఫున మళ్ళీ మా అందరి తరఫున ఎమ్మెల్యే గారికి. సింగరేణి సంస్థ మందమరి ఏరియాలోని అన్ని గనులు విభాగాలకు చెందిన గైనహాజర్ కార్మికులకు మంగళవారం ఏరియాలోని సిఆర్ క్లబ్ నందు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సేవా సమితి మందమరి ఏరియా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్, కేకే గ్రూప్ ఏజెంట్ రామచందర్లు హాజరయ్యారు. కాగా కౌన్సిలింగ్కు ఏరియాకు చెందిన గైనహాజర్ కార్మికులు 190 మందికి గాను 120 మంది హాజరయ్యారు. కౌన్సిలింగ్కు హాజరైన కార్మికులకు ఏరియా ఉన్నతాధికారులు, యూనియన్ నాయకులు, సేవా సమితి సభ్యులు కార్మికుల గైనహాజరుకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. తగిన విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాశీపేట్ గ్రూప్ ఏజెంట్ రాజేందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లు, గనుల సంక్షేమ అధికారులు, ఏరియా పర్సనల్ విభాగం సిబ్బంది, సేవా సభ్యులు పాల్గొన్నారు. సంస్థ ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి. ఎందుకంటే మీరందరూ
రోజు డ్యూటీలకు వస్తూ ఉంటే మీ భార్య పిల్లలే కానీ మీ చుట్టుపక్కల మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలే ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్కు చదువు కోసం కావాలి అన్న కష్టం అవుతుంది, తినడానికి కావాలన్న కష్టమవుతుంది. బయటనే చూస్తున్నాము, ఒక్కొక్కరికి ఉద్యోగాలు లేక చాలా మంది రోడ్డున పడుతున్నారు. మనం టీవీలలో కూడా చాలా చూస్తున్నాము. అయ్యో మనం నడుచుకుంటూ పోతుంటేనే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వశక్తితోటి బాగుపడితే బాగుంటుందని మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటాం. మన సంస్థ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మంచిగా డ్యూటీలు చేసుకుంటే, ఇలాంటిది మీరు ఇప్పుడు వినియోగించుకోలేదనుకోండి, మీ మాస్టర్లన్నీ పోయిన తర్వాత అయ్యో మేము ఉద్యోగానికి వెళ్ళలేకపోయామే అని బాధపడి అప్పుడు ఏం చేసేది ఎవరు కూడా ఏం చేయలేరు. అప్పుడు మీరందరూ మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలని మన సంస్థ మీకు హెల్త్ ఫెసిలిటీస్ కావాలంటే కూడా ఆరోగ్యానికి హాస్పిటల్ సదుపాయం కల్పిస్తుంది. ఎలాంటి మీకు ఏవి ఇబ్బందులున్నా శ్రీరాంపూర్ RK6 గని ఆవరణలో మంగళవారం రోజున దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా RK6 గనిపై ఏర్పాటు చేసిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు గని మేనేజర్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 6వ రోజైన అమ్మవారికి మహిళల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కొరకు నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయమల్లు, ముస్కె సమ్మయ్య, సంఘం సదానందం, వెంకటేశ్వర్లు, ఆశాలు, ఉప్పలయ్య, ఎల్లయ్య, రామస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. RK6 గని 1974లో ప్రారంభించబడినది. అప్పటి నుండి కూడా మన RK6 గని 1974లో ప్రారంభించబడినది. అప్పటి నుండి కూడా మన ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క గని కార్మికుడు లోపలికి వెళ్ళినప్పుడు మైసమ్మ తల్లిని పూజించుకున్న తర్వాతనే వెళ్తారు. అది ఒక పెద్ద మంచి, ఇది దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని మొక్కుకుంటారు ప్రతి ఒక్క గని కార్మికుడు. అలాగే ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటాము. అక్టోబర్ 7వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ నవరాత్రులు జరుపుకుంటాము. గనిపైన కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్క ఈ మంచిర్యాల మున్సిపాలిటీ, నస్పూర్ మున్సిపాలిటీ, ఈ సింగని ప్రాంత వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మా యొక్క గని కార్మికులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, ఈ RK6 గని మైసమ్మ తల్లిని పూజించుకొని దాని ఆశీర్వాదాలు కూడా ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు. ఈ గనిలో ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా మన 15వ తారీఖు రోజు జమ్మి పూజ నిర్వహించుకోవడం జరుగుతున్నది 10 గంటలకు. అలాగే సాయంత్రం కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మైసమ్మ తల్లికి ఎక్కువగా ప్రాధాన్యత సంచరించుకున్నది. ఈ మైసమ్మ తల్లిని మొక్కుకున్నట్టయితే మనం ఏదైతే కోరుకుంటామో అది ప్రసాదింపజేస్తుందని ఇక్కడి ప్రాంత ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ RK6 గనిలో మేము మా అన్ని సకల ఏర్పాట్లు కూడా ఈ ప్రాంత వాసులు వచ్చి ఈ అమ్మగారిని దర్శించుకునేటట్లు అన్ని అరేంజ్మెంట్లు ఇక్కడ చేయడం జరిగినది. కాబట్టి ఈ ప్రాంత వాసులు మీరు వచ్చి ఈ అమ్మగారిని దర్శించుకోవాల్సిందిగా మా ఆలయ కమిటీ నుండి RK6 మైన్ నుండి అందరం కోరుచున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అందరికీ మంచి చేకూరాలని, అందరూ పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని మేము జరుపుతున్నాం. RK6 మైసమ్మ తల్లి అంటేనే ఈ ప్రాంతవాసులకు కొంగు బంగారంగా కొలుసుకునే దేవత. ఈ RK6 మైన్లో దాదాపుగా పంచవృక్షాలు ఉన్నందున, గుడిపైన ఉన్నందున ఈ గుడికి విశిష్టత ఉన్నది. ఇక్కడ మొక్కుకున్న వారందరికీ ఏది కోరుకుంటే అది కోరుకునే ఆ వసతి ఆ తల్లి కల్పిస్తుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ గత 30 సంవత్సరాల నుండి ఈ మైసమ్మ తల్లి వేడుకలకు పాల్గొంటారు. అదేవిధంగా రేపు జరిగే జమ్మి పూజ 15వ తారీఖుకు మన ఈ ఏరియా రథసారథి మన GM గారు, ఏజెంట్ గారు, మేనేజర్ గారు పూజలో పాల్గొని జమ్మి పూజను చేస్తారు. కనుక ఈ ప్రాంతవాసులందరూ ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కాలరీస్లోనే దుర్గామాత అమ్మవారికి ప్రప్రథమంగా RK6 నుంచి
ఒక ఘనమైనటువంటి పూజలు అందుకునే విధంగా ఈ సంవత్సరం మన గని మేనేజర్ గారు, గుర్తింపు సంఘం నాయకత్వం, ఇతర సంఘాల సహకారం, కార్మికుల ఆర్థిక సహకారంతో ఇవాళ ఈ గుడిని పునర్నిర్మించి చాలా పెద్ద ఎత్తున ఈరోజు గుడి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ ఉత్సవాలకు దసరాకి ఈ జంబి పూజకి ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలకి RK6 పరిసర ప్రాంతాల ప్రజలు, కార్మిక కుటుంబాలే కాకుండా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సింగరేణి యాజమాన్యం సంస్థకు వచ్చిన 2020-2021 ఆర్థిక సంవత్సరం లాభాల వాటా నుండి కార్మికులకు 29% వాటాను చెల్లించగా లాభాలు తక్కువగా చూపి వాటా చెల్లించారని సింగరేణి కార్మిక వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉందని HMS మందమరి ఏరియా ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మందమరి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి 2% CSR నిధుల కింద సుమారు 60 కోట్లు చెల్లించిన యాజమాన్యం 29% లాభాల వాటా 80 కోట్లు కార్మికులకు చెల్లించడంలో సంస్థ లాభాలపై కార్మికులు అనుమానం ఉన్నాయని ఆయన తెలిపారు. సంస్థ CMD సంస్థకు వచ్చిన లాభాలను వ్యక్తపరిచి కార్మికులకు రావాల్సిన న్యాయమైన వాటాను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. 2021కి సంబంధించినటువంటి లాభాల వాటా ఏదైతే ఉందో 2000 పై చిలుకు లాభాలు వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు సంపాదించిన శ్రమనంతా కూడా దోచుకుపోయి మనకు సంబంధం లేని ఏరియాలలో ఖర్చు చేసి మరి CSR నిధుల పేర 60 కోట్ల 46 లక్షలు తీసుకున్నారు. మరి కార్మికులకు వచ్చేసరికి ఏమో 272 కోట్లు మాత్రమే లాభం వచ్చిందని చెప్పి కార్మికులకి 10,000, 16,000, 20,000 దాటకుండా ఈ లాభాల వాటా తీసుకోవటం అసంతృప్తికి లోనైనది కార్మిక వర్గం. ఇవాళ మనం చూస్తూ ఊరుకుంటే ఇట్లనే నష్టపోతాం. తిరుగుబాటు లేకుండా ఏ హక్కు రాలేదు. ఇవాళ కొంతమంది TBG కేసు అయితేంది, AITC అయితేంది, వాళ్ళ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడం కోసం నాటకాలు ఆడుతున్నారు. మరి నిజంగా ఏదన్నా బహిరంగంగా ఒక వేదిక ఏర్పాటు చేయండి. సింగరేణిలో నష్టాలు వస్తే CSR నిధుల పేరు మీద 60 కోట్ల 46 లక్షలు ఎట్లా కంపెనీ ప్రభుత్వానికి చెల్లించింది. మరి మీరు తీసుకునే కాడనేమో 1000 కోట్లు వస్తాయి, కార్మికులకు మంచి కాడనే 100 కోట్లు లెక్క చెప్పటం ఒక మూర్ఖత్వం. ఈ యొక్క CNMD గారు మరి కార్మికులు శ్రమ పడాలి, వాళ్ళ బొగ్గు సరఫరా కావాలి, మరి ఉత్పత్తి డబుల్ కావాలి అన్నప్పుడు కార్మికుల చెమటని దోపిడీ చేసే విధానాన్ని కూడా CNMD గారు అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన ఈ సంస్థలో ఉన్నప్పుడు కార్మికులందరూ కూడా లాభాలు తీసుకొస్తున్నప్పుడు ఆయన కార్మికులని వాళ్ళ నడ్డి విరిచి ఈ కార్మికులను నష్టం చేసి వాళ్ళ ఏ కార్మికులు తృప్తిగా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. కాబట్టి ఈ బోనస్ ఏదైతే ఉందో తిరిగి లెక్కలు చేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన మున్సిపల్ పాలక వర్గం. అష్టమి రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలంటూ పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అధికారులు కాంట్రాక్టులు కుమ్మక్కు. మున్సిపల్ పాలక ఆదాయానికి గండి కొడుతున్నారంటూ కాంగ్రెస్ నేతల మండిపాటు. లాభాల వాటా చెల్లింపుపై సింగరేణి కార్మికుల అసంతృప్తి. యాజమాన్యం తప్పుడు లెక్కలు చూపించిందంటూ మందమరి HMS ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.